బ్రహ్మణి ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. ప్రభాకర్ గారు, నపుంసక జన్మను మీరు ఉపేక్షిస్తున్నారు. నపుంసక జన్మ భగవంతుడి మీరు చెప్పేటువంటి ఈశ్వర పరిశీలనలో, ఈశ్వర సాక్షాత్కారంలో భగవంతుని సృష్టిని చూడట్లేదు. ఇప్పుడు పాడే పాటలు కూడా ఎంత విచిత్రము అనే దాంట్లో కూడా అదే అభిప్రాయం వస్తుంది. నీవు లేకుంటే నేను లేను, నేను లేకున్నా నువ్వు ఉన్నావు అనేటువంటి ఈ రహస్యాన్ని సచిత్రంగా నాటకీయ రంగంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, సంతానం అయినటువంటి వ్యక్తి, సంతానం కానటువంటి వ్యక్తి. అయినటువంటి వ్యక్తిని నాన్న అని పిలిపింపజేస్తున్నాడు, కానటువంటి వ్యక్తిని పిలిచేవారు లేరు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. పట్టుకుంటున్నారా? అర్థం కాలేదా సార్? కరెక్ట్గా ఎవరికైతే సంతానం అవుతున్నారో వారినే కదా నాన్న అని పిలిచేది, నాన్న అని పిలిచేది. సంతానం కాని వారిని పిలవరు కదా, పిలవరు. ఆ కాని వారి యొక్క రహస్యాన్ని పరమేశ్వరుడు మనకు సచిత్రంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, సంతానం కాని వారిని పిలిపించుకునే యోగ్యత లేదు, అయిన వారిని పిలిపించుకునేటువంటి యోగ్యత. అంటే నీవు లేక నేను లేను, నేను లేకున్నా నువ్వు ఉన్నావు. అవునవును. ఈ రహస్యాన్ని నాటకీయ పాత్రధారులతో సహా నటింపజేసి చూపిస్తున్నాడు. నేను లేకున్నా నీవు ఉన్నావు, కానీ నీవు లేకుంటే నేను లేను. ఈ రహస్యాన్ని చూడాలి, అంతే. అసలైన సత్యం. ఇప్పుడు ఇవాళ నిన్న మొన్నటి ప్రసంగాన్ని బట్టి విజయవాడ దగ్గర మైలవారం నుంచి దేవిదాసి గారి యొక్క సందేహం ఏంటంటే, ఏమంటే వారు ఏమండి మీరు రోజు ఈ సెకండ్ సెటప్ గురించే చెప్తున్నారు, 2-3 రోజుల నుంచి, 4-5 రోజుల నుంచి అని అంటున్నారు. సెకండ్ సెటప్ అంటే ఏంటి? నియోగం అంటే ఏమిటి? నియోగానికి రిషిముని గారు చాలా వినండి, మునిశేఖర్ గారు, సెకండ్ సెటప్ అంటే ఇతరుల పట్ల, మనల్ని నమ్ముకున్న వారి పట్ల అసంతృప్తి, మనల్ని నమ్ముకున్న వారి పట్ల అసంతృప్తి, ఇక్కడి తృప్తి ఎక్కడో నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ గొడవలు. మళ్ళీ వినండి, ఇక్కడ తృప్తి పడాల్సింది ఇక్కడ తృప్తి జరగట్లేదు, ఇంకెక్కడో తృప్తి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏకీభవించడానికి శరీరం సహకరించట్లేదు, మనసు సహకరించట్లేదు కాబట్టి ఇరిటేషన్, ఒత్తిడి, ఇదే ఈర్ష్యాద్వేషంతో తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎడమొహం పెడమొహానికి కారణం ఇది. అప్పుడు ఇంకొకరు కావాలి, ఇంకొకరితోటి ఏకీభవించడం, అది దాన్ని సెకండ్ సెటప్ అంటుంటారు. ప్రత్యక్షంగా అనుభవపేతంగా ఓం ప్రకాష్ జీవితంలోకి మరి ఇటువంటి ఎందుకు తీసుకొస్తాడో భగవంతుడు తెలియదు. మరి ఇటువంటి ప్రసంగాలు చెప్పడానికి ఏమో తెలియదు. యజ్ఞం మీద అనుసంధానం చేసి యజ్ఞ చికిత్స చేస్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్, ఇది ఏమంటారు, రాజమహల్లా అంటే నరేంద్ర భవనానికి ముంగటే, సుల్తాన్ బజార్ మన ప్రతినిధి సభ పక్కన నరేంద్ర భవనము ముంగటే రాజమహల్లాలో ఒక వ్యక్తి, పేరు చెప్పను, ఒక వ్యక్తి యజ్ఞ చికిత్స చేయించారు. ఆ యజ్ఞ చికిత్స చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా వాళ్ళు అందులో పాల్గొన్నారు. వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య, అతను, వాళ్ళ బంధువులందరూ పాల్గొన్నారు. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి తీరేంటంటే, కూతురు
భర్త ఇంకొకరితోటి వారు ఏకీభవిస్తారు. అది భార్యకు నచ్చట్లేదు. నచ్చకపోతే అందరిని ఏంటండి ఇట్లా పోతున్నారని చెప్పేసి వారితోటి అడిగితే వారు ఇది సహజమే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా వేరే వాళ్ళతోటి అడిగితే వాళ్ళు కూడా ఇది ప్రతి ఇంట్లో అందరి దగ్గర ఉన్నటువంటిది సామాన్యం. దీన్ని అంత గంభీరంగా తీసుకోకు అని అనండి. అంటే మరి నేనేం కావాలంటే నువ్వు ఒకరిని తీసుకో. వాళ్ళు చెప్పే భాష. మళ్ళీ కూతురు వివాహం చేసుకొని వారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక ఎందుకంటే అల్లారు ముద్దుగా పెరిగింది కాబట్టి అక్కడ వ్యవహారం జరగలేదు. సానుకూలించక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ఈవిడ జీవితం ఏం కావాలి? ఈవిడ ఇంకొకరు. ఇది చెప్పుకోవడానికి ఎంత అసహ్యంగా ఉందో, కానీ సమాజం ఆ రకంగా జీవిస్తుంది. దీన్ని దేవిదాస్ గారు దీన్ని సెకండ్ సెటప్ అంటారు. ఇది మనము ఎవరి పట్ల ఎవరితోటైతే మన కర్మఫలము సరిగా కలిసి నడవాలని భగవంతుడు జోడించాడో అక్కడ వంచబడి అక్కడ వారిని మోసం చేసి ఇంకొకరితో ఎవరితోటైతే ఇప్పుడే మన కర్మఫలం రాలేదు, ఇంకా మనం వారితో కలిసి జీవించాల్సినటువంటి సమయమే కాదు, అటువంటి ఇక్కడ దాన్ని మరుగున పడేసి అక్కడ గోతి తవ్వుకోవడం. అర్థమవుతుందా? ఇది ఏంటంటే ఇక్కడిది ఇదైతే తేలనే లేదు, నీకు తేలనే లేదు, ఇంకొక దగ్గర తవ్వుకుంటున్నావు. అంటే నీకు ఇప్పుడు వచ్చే జన్మలో ఇది అది రెండు అనుభవించాలి. ఇప్పుడు కొత్తగా సెకండ్ సెటప్ అని చెప్పేసి నువ్వు తవ్వుకుంటున్న గోతిలో నువ్వు పడాల్సిందే, ఎందుకంటే అనుభవించాల్సిందే. కానీ ఎక్కడైతే అన్యాయం చేస్తున్నావో ఇది కూడా రెట్టింపు ఈర్ష్యాద్వేషంతో రగులుతూ ఉంది కాబట్టి దానిని రెండింటిని తెరుచుకోవాల్సి వస్తుంటది. ఈ సెకండ్ సెటప్ కానీ ఇంకా థర్డ్ సెటప్ కానీ మీరు ఎన్ని పెట్టుకుంటే అంత పాపం మీకు. భగవంతుడు మన ఈ యొక్క వ్యవహారంలో సత్యహరి ప్రకాశం 4వ సముల్లాసం ద్వారా దయానంద సరస్వతి వేదమంత్ర ప్రమాణపూర్వకంగా చెప్తున్నటువంటిది ఏంటంటే ద్విజులైనటువంటి వారికి రెండవ వివాహం లేదు. నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించు. ఇక మునిశేఖర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మరొక విధంగా ఏంటంటే, సరే అది కాదు, ఇప్పుడు మరి ఎలా ఉండాలి అని అన్నదానికి ఏంటంటే, ఈ యొక్క పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్తున్నటువంటిది ఏంటంటే శుచి శుభ్రత. ఆధ్యాత్మికంలో అడుగు పెడుతున్నప్పుడు మనం శుచి శుభ్రత, మన ఇల్లు, మన పరిసరాలు, వస్త్రాలు, శరీరం, అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి, ఈ ఉపస్థేంద్రియం లోపల శుద్ధి చేసుకున్న వారికి కలలు రావు, మరియు ఈ యొక్క భావమే ఉండదు. శుద్ధి చేసుకునేటువంటి ఆ మరిగే ఈ రకంగా మనల్ని ప్రభావితం చేస్తుంటది. శుద్ధి చేసిన తర్వాత మీకు ఇంకా రాదుగా. ప్రసంగంలోనే ఏమైనా అడగాలనుకుంటే అడగండి, మళ్ళీ దాటేసిపోయిన తర్వాత ఎప్పుడో అడిగితే మళ్ళీ అది అప్రాసంగికంగా ఉంటుంటది. అందుకని ఈ శుచి శుభ్రతను తప్పనిసరిగా పాటించాలి. ఇక దయానంద సరస్వతి వేదమంత్ర ప్రమాణపూర్వకంగా వేదం ద్వారా పరమాత్ముడు చెప్పినటువంటి వేదమంత్రాల ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవిదాస్ గారు జాగ్రత్తగా వినండి, అసమర్థత మన జీవన భాగస్వామి స్త్రీ అసమర్థంగా ఉంటే పురుషుడు ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి తాను ఈ గృహస్థ జీవితంలో వచ్చినప్పుడు దీనిని నెరవేర్చుకొని పోవాలి. ఈ మరుగును ఇక్కడే అట్టిపెట్టి ఉంటే మళ్ళీ జన్మలో మరి ఇదే మరుగును శుద్ధి చేసుకున్న తర్వాతనే ముందుకు పోవాలి. జైనులలో, బౌద్ధులలో ఉన్నటువంటి రహస్యం ఇదే. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే స్త్రీకి ముక్తి లేదంటారు. ఎందుకు లేదు అని అంటే, ఈ స్త్రీ జన్మ అంతా తపస్సు చేస్తే పురుష జన్మ లభిస్తుంటది, ఆ తర్వాత నీకు మోక్షం లభిస్తుంటది అని వాళ్ళు చెప్పేటువంటిది. ఇది దయానంద సరస్వతి దానికి దానికి విరుద్ధంగా చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు పురుషార్థం చేసుకుంటే నువ్వు ఏ శరీరంతోటైనా నువ్వు పొందగలుగుతుంటావు అనేటువంటి ఉద్దేశంతో ఈ గృహాశ్రమంలోకి వచ్చినప్పుడు నీవు అసమర్థ స్థితిలో, నీ జీవిత భాగస్వామి నీతో ఏకీభవించని స్థితిలో మరి నువ్వు ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి నీలో ఉన్నటువంటిది తీర్చుకొని పోవాలి, కామం తీర్చుకొని పోవాలి. కాబట్టి నియోగ వ్యవస్థ, ఆ నియోగ వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే నీ వంశము నిలబడాలి. ఈ వంశం అంతా ఒకటిదే, ఈశ్వరుని యొక్క సృష్టిని కొనసాగించడం, ఇది ముఖ్య ఉద్దేశం.
ఇది మనుషుల చేతనే కాదు, పశుపక్షుల చేత కూడా చూపిస్తున్నాడు భగవంతుడు. ఏంటంటే ఆది సృష్టి, అమైతుని సృష్టి ఈశ్వరుని ప్రమేయంతోటే జరుగుతుంటది. ఆ తర్వాత ఆ ఈశ్వరుని సృష్టిలో అమైతుని సృష్టి ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రాణిజాతులందరూ స్త్రీ పురుషుల కలయిక చేత ఇప్పుడు మనం అంతా ఉన్నటువంటి కనబడుతున్నటువంటి పశుపక్షి క్రిమి కీటకాలు అన్నీ మైథున సృష్టిలో ఉన్నవి. అది గుర్తుపెట్టుకోండి. ఈ మైథునం యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుని సృష్టిని నిరంతరంగా కొనసాగింపజేయటం. ఇది మన గృహాశ్రమం మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత, భగవంతుని సృష్టిని కొనసాగించడం. ఎవరైతే నపుంసక జన్మతో ఉన్నారో, అసమర్థ స్థితిలో ఉన్నారో, భగవంతుని సృష్టిని ఆపివేస్తున్నారు. కాబట్టి అది ఆపివేయకూడదు. భగవంతుని సృష్టిని ఆపడానికి నాకేం అధికారం ఉంది? నేను నిరంతరంగా కొనసాగించాలి. అందుకని ఈ యొక్క జీవిత భాగస్వామిని సహకరించినప్పుడు నియోగ వ్యవస్థతోటి, నియోగం బయట కాదు. దేవిదాస్ గారు మళ్ళీ వినండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రకరణం ఏంటంటే అసమర్థమైనటువంటి పురుషుడు కానీ, అసమర్థరాలైనటువంటి స్త్రీ కానీ, లేదంటే చనిపోయినటువంటి భార్య పక్షమున కానీ, చనిపోయినటువంటి భర్త పక్షమున కానీ వీళ్ళు ఆ యొక్క సంతానాన్ని ఉత్పన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ కోరిక నెరవేరిన తర్వాత వారు జీవన్ముక్తిని పొందాలి కదా. ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షానికి వెళ్ళాలంటే ఈ కామం తీరాలి. తీరకుండా ఎన్ని జన్మలైతే మీరు కాపాడుకుంటూ పోతుంటారో అన్ని జన్మలలో అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే భగవంతుడు మన జీవితంలో చూపిస్తున్నటువంటి ఏంటంటే యాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడైతే అలసిపోతామో అక్కడే కూర్చుంటాం, ఎక్కడైతే కూర్చుంటాం మళ్ళీ అక్కడికి వెళ్ళి యాత్ర మొదలు పెడుతుంటాం. కాబట్టి ఈ యొక్క చనిపోయే వారంతా ఎక్కడికి పోతున్నారు అనేటువంటి ప్రసంగంలో ఏంటంటే చిట్ట చివరిసారిగా వారికి ఏ కోరికలు అయితే ఉంటాయో, ఏ భావజాలంతో అయితే ఉంటారో వాళ్ళు మరి జన్మలో అదే భావజాలంని కొనసాగించుకుంటూ ముందుకు పోతుంటారు. ఇది రహస్యం. అందుకని దీనిని మనం మళ్ళీ తిరిగి రాకూడదు. ఈ భావంలోకి మళ్ళీ తిరిగి రాకూడదు. అది ఇప్పుడు అది పాట వస్తున్నది కదా, అది ఏమంటారంటే మళ్ళీ అదే కూపంలో దూకమంటావా, అదే మిసాల పిల్ల అనే పాట వస్తున్నది కదా. దాని ఏంటంటే అది గుర్తుండే పాటని వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇంతవరకు అయితే గడిచిపోయింది, మళ్ళీ అదే కూపంలోకి మళ్ళీ దూకమంటావా అని చెప్పేసి అంటుంది. నువ్వే ఇంతేనా, లేదంటే మీ మగజాతి అంతా ఇంతేనా అనేటువంటిది ఆ పాట తీసుకొస్తున్నారు కదా. అది రహస్యం అన్నమాట. అక్కడికి రాకూడదు అనుకుంటే ముందుకే పోవాలి అని అనుకుంటే, వాళ్ళు జైనులు బౌద్ధులు సూటిగా చెప్తున్నది ఏంటంటే నువ్వు ఈ జన్మంతా తపస్సు చేయాలి, దీక్ష ఉంటుంటది, నీకు సన్యాసం ఇస్తుంటాం. అది ఎందుకు అంటే నీవు ఈ స్త్రీ జన్మతోటి తపస్సు చేస్తే నీకు మరు జన్మలో మగ జన్మ వస్తుంటది, అప్పుడు నువ్వు ఆ మగ జన్మతోటి పురుష జన్మతోటి జీవన్ముక్తిని పొందుతావు అని వాళ్ళు సూటిగా చెప్తున్నారు. ఇక్కడ వేదము దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే నీకు తపస్సే కాదు, నువ్వు ఎంత పురుషార్థం చేస్తా ఉంటావో ధర్మార్థ కామ మోక్షంలో నువ్వు ఎంతైతే పురుషార్థం చేస్తావో దాంతో నీకు ముక్తి లభిస్తుందని ఈ వైదికం చెప్తుంది. అంతే తేడా. వైదికానికి అవైదికానికి తేడా అంతే. ఇంకా వాళ్ళు క్రిస్టియన్లు స్త్రీలలో ఆత్మ లేదన్నది అది వాళ్ళకు వదిలేద్దాం, అది మన విషయం కాదు. ఇక్కడ ఏంటంటే ఆత్మ ఉన్నది కాబట్టి పుడుతున్నారు, చస్తున్నారు, అన్ని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత పురుషార్థం చేసుకుంటే నువ్వు చేసేదాన్ని ఈ పిండి కొద్దీ రొట్టె, నీ దగ్గర ఎంత పిండి ఉన్నదో దాన్ని బట్టి రొట్టె వస్తుంటది. ఎక్కువ పెడితేనే దొడ్డుగా వస్తుంటది, తక్కువ పెడితేనే సన్నగా వస్తుంటుంటది. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? ఓ మాచాజీ, ఈ నియోగానికి సెకండ్ సెటప్ అనే దానికి పెళ్లికి నలుగురికి తెలిసి ఎట్లా వివాహం జరుపుతారో నియోగానికి అట్లే జరపాలి. వివాహం మాదిరిగానే, వివాహములో ఎట్లా అంటే అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులకు వాళ్ళిద్దరిని ఒప్పించి ఎట్లయితే వివాహం చేసుకోవడం జరుగుతుంటుందో ఈ నియోగంలో కూడా ఇది ఇద్దరి అనుమతి, భర్త అసమర్థురాలైనటువంటి భార్య అనుమతితోటి, అసమర్థుడైనటువంటి భర్త అనుమతితోటి, అత్తమామలు తల్లిదండ్రుల అనుమతితోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. అంటే అక్కడ దొంగతనం అనేది లేదు.
లేదు. ఈ సెకండ్ సెటప్ లో ఏముంటది అంటే నాకు తెలిసినంత వరకు ఇతరులను తోటి వారిని మోసగించడం. వారు ఏదైతే మీరు ఇద్దరు కలిసి సహజీవనం చేయాలని చెప్పేసి భగవంతుడు అమ్మాయి ఇంటి నుంచి అమ్మాయి తల్లిదండ్రుల ఇంటి నుంచి అమ్మాయిని, అబ్బాయి తల్లిదండ్రుల ఇంటి నుంచి అబ్బాయిని ఇద్దరిని తీసుకొచ్చి ఈ యొక్క నూతన గృహ ప్రవేశంతోటి దయానంద సరస్వతి ఇల్లు ఎట్లా కట్టాలి, ఇంటి ప్రవేశం ఎట్లా చేయాలనేది పూర్తిగా వేదమంత్ర ప్రమాణపూర్వకంగా ఉంది. అక్కడ మీ ఇల్లు, మీ పిల్లలు, మీ జీవితం అది మీకే సొంతం అనే విధంగా భగవంతుడు తెచ్చి ఇద్దరిని ఒక దగ్గర చేస్తున్నది. మీరు జీవించండి, ఇక మీరు ఎలా జీవిస్తుంటారో అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఇప్పుడు చాలా వరకు ఏం జరుగుతుంటాయంటే ఇప్పుడు వరలక్ష్మి గారు ఇక్కడే ఉన్నారు, పేరు తీసుకుంటే ఇబ్బంది. ఈ వరలక్ష్మి లాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటంటే వీళ్ళు ఎంత సంస్కారవంతులైనా, ఎంత గొప్పవారైనా తన కొడుకు తన కూతురు బాగుండాలని చెప్పేసి కూతురికి అయితే నేర్పి పంపిస్తుంటారు, మంచి సంస్కారాలు ఇచ్చి వాళ్ళు అక్కడ మంచిగా జీవిస్తుంటారు. ఇక కోడలనైతే మనకు వైదికులు దొరకరు కాబట్టి వేరే ఇంటి నుంచి తీసుకొస్తే ఇక వాళ్ళు లేనిపోని అన్ని చెప్తుంటారు అనమాట. లేనిపోని అన్ని చెప్తుంటారు. లేదు అత్త చెప్పినట్టు వినకూడదు, ఆమె చెప్పు చేతుల్లో ఉన్నావంటే నిన్ను నలిపేస్తుంటది, కొట్టేస్తుంటారు, ఈ గృహింస పెడుతుంటారు, అన్ని నేర్పించి పంపిస్తుంటారు. ఇక ఏం చేయాలి మరి, ఎట్లా ఉండాలి అంటే నీవు నీ భర్తను తీసుకుని వేరుగా ఉండు, వేరు కాపురం పెట్టేస్తుంటారు. వేరు కాపురం పెట్టడము ఏంటి పరమ దరిద్రంగా వాళ్ళకు. మరి దేవుడు ఇలా వేరు కాపురం పెడతారని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ యొక్క పురిటి నొప్పులు, ఈ యొక్క సంతానాన్ని కనేటువంటి 9 మాసాలు మోసి ప్రసవము అనేటువంటి ఇక్కడైతే ఇంకొకరి సహకారం కావాల్సిందే, నీకు నువ్వు వేరుగా ఉండలేవు. ఇది దేవుడి సందేశం. అర్థమవుతుందా? దేవుడి సందేశాన్ని ప్రత్యక్షంగా నటింపజేసి చూపిస్తున్నాడు సూర్యప్రకాష్ గారు. జాగ్రత్తగా వినండి. ఇంత చేసినా కూడా మనం ఈ సెకండ్ సెటప్ లో ఏంటంటే వారిని మోసగించడం, ఇక్కడ వారితో ఏకీభవించాల్సింది పోయి ఇంకొకరి చోట వారితో ఏకీభవించడం వల్ల ఇక్కడి సుఖం అక్కడ నువ్వు పొందుతున్నావు, కానీ నీ భాగస్వామికి నువ్వు ఇస్తలేవు కాబట్టి ఇక్కడ గొడవలు అవుతున్నాయి నీ కుటుంబంలో. ఇది గమనించు భీమరావు గారు. ఇంతే తేడా. ఈ నియోగంలో వారి స్వీకృతి, అనుమతి తల్లిదండ్రులు, అత్తమామల దాంతో ఉంటుంటది. దేవిదాస్ గారు, ఇది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది, అది ఇది అని ఒకటని చెప్పొద్దు. అలా చెప్తే మీ మాటలు విన్నటువంటి వేరే వాళ్ళు కూడా అంటారు, మీ వైదికంలో కూడా, మీ ఆర్య సమాజంలో కూడా సెకండ్ సెటప్ కు పూర్తిగా ప్రమాణపూర్వకంగా సిద్ధాంతం ఉంది కదా, వేదమంత్ర ప్రమాణాలు ఉన్నాయి కదా అని అన్నారు అనుకోండి, మీరేమి చెప్పలేరు అక్కడ. అందుకని ఆ పదము వాడకూడదు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే స్వామి ఓం నమస్తే స్వామి. ఇందాక మనము అదే ఉపస్థితి ఇంద్రియాన్ని మనం శుచి చేసుకుంటే ఇదంతా రాదని చెప్పారు కదా. కోరికలు, కామం అనేటువంటిది సహజంగా ఉత్తేజితం కానివ్వదు. బాహ్యంగా ఒకే శుచి, అంతంగా ఎట్లా శుచి? ఆంతరికంగా ఇవి యమ నియమాలు పాటించాలని చెప్పి పతంజలి మహర్షి చెప్తున్నాడు కదా. అవును. అవి మనస వాచ కర్మణ అవి పాటించాలి. మళ్ళీ ప్రతిదీ మనము ఇప్పుడు ఒకటి చూడండి, చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా యొక్క ఉద్దేశం ఏంటి? మనం సహజంగా నడుస్తున్నాం, మన ధ్యాస వేరే, మన ఉద్దేశం వేరే, కానీ ఆ రాయి వచ్చి తన వైపు మన మనసును అక్కడికి ఆకర్షింపజేస్తున్నది. చెవి దగ్గరికి జొర్రిగా వచ్చి ఎప్పుడు గుయి 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 అంటుంటే మనం ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ ఆ జొర్రిగా మాత్రం తన వైపు, నన్ను చూడు, నేను వచ్చాను చూడు, లేకపోతే నీకు ప్రమాదం ఉంది అని అక్కడ పిలుస్తుంది మనల్ని. గమనిస్తున్నారా? ఆ రకంగా ఈ మురికి అనేటువంటిది ఇది శుచి శుభ్రతగా ఉంటుంటాయి. యమనియమాలు మనం పాటించినప్పుడు, మా యమనియమాలు సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం ఇవి పాటించినప్పుడు మనకు ఆంతరికంగా మనం ఈ యొక్క దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే తక్కువలో తక్కువ గంట సేపు సంధ్యోపాసన చేయాలి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. నేను దాదాపు 25-30 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా ఈ మంత్రాలను గంట సేపు ఏం చేస్తారని.
కానీ ఇప్పుడు అది చేస్తుంటే ఏంటంటే ఆ గంట సరిపోదలేదు, సరిపోదా ఆచార్య? అస్సలు సరిపోదలేదు. అర్ధగంట పడుతుంది. మూడు ప్రకరణాలు ఉన్నాయి కదా. అర్థ సహితంగా చేస్తే సరిపోదు ఆచార్య. మరి ఏడు సరిపోతాయి? అమ్మగారు అర్థమవుతుందా? ఇట్లా అవుతుంది అనమాట. అందుకని అర్ధగంట పడుతుందండి ఒకటి చదవటానికి మునిశేఖర్ గారు ఆధ్యాత్మికంగా చింతన మనం చేస్తున్నప్పుడు, ఈ స్వాహ చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు, సంధ్యోపాసన చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రకరణాన్ని మనం ఆలోచించుకుంటూ చేస్తుంటే ఆంతరికంగా మన ధ్యాసే వేరు కదా. వేరు సార్. మరి ఒకటి శుచి శుభ్రత పాటించాలి, యమ నియమాలను పాటించాలి ఆంతరికంగా. ఇక బాహ్యంగా శారీరక శుద్ధి, వస్త్రాలు, పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఇబ్బందే లేదు. స్వామి తెలుసు, ప్రపంచానికి మీ ద్వారా తెలిపింపజేయాలని అంతే. చాలా చాలా మంచిది. నేను తప్పు పట్టట్లేదు కదా. ఈ ప్రశ్నలు అడుగుతావా ఇక్కడ? ఇది దానికి దీనికి ఏం సంబంధం నేను అంటలేను కదా. ప్రకరణానుకూలంగా అది ప్రపంచానికి కూడా ఆంతరికంగా తెలిస్తే బాగుంటుందని. ఒక ప్రశ్న ఏంటంటే, సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసము 98వ పుటలో ప్రశ్న, వివాహమున వేదాది శాస్త్రములు ప్రమాణం ఉన్నట్లు నియమన. ఇదేనా? 99వ పుటలో చూడండి. అదేవ్రి జ్ఞూ పతిఘ్ని హైది శివ పశుభ్యః సుయమా సువర్చాః ప్రజావతి వీరసూర్ దేవ్రికామా స్యోనేమం అగ్నిం గార్హపత్యం సపర్య. అథర్వవేదం 14వ కాండము 2వ అనువాకము 18వ మంత్రం. హే అపతిఘ్ని, హే అంటే సంబోధనము, అపతిఘ్ని అంటే అపతి అంటే శత్రువు అంటే ఎవరు అంటే భర్త కానటువంటి వ్యక్తి. ఎవరైతే మన జీవితంలోకి వస్తుంటారో అటువంటి వ్యక్తి. పతి అంటేనేమో భర్త, అపతి అంటే భర్త కానివాడు ఎవరైతే ఉంటారో. అగ్ని హనహింస గత్యోహో, హింస అనేటువంటిది. ఎవరైతే భర్త కానటువంటి వారు తన జీవితంలోకి వస్తే అతన్ని హింసించేటువంటి ఓ స్త్రీ, అదేవ్రిఘ్ని అంటే దేవర అంటే మరిది, బావ గాని మరిది గాని. అదేవ్రి అంటే బావ మరిది కానటువంటి మరొక వ్యక్తి, ఇంకొకరు ఎవరైతే మన జీవితంలోకి వస్తుంటారో అటువంటి వారిని హింసించేటువంటి ఓ స్త్రీ పతికి దేవరునకు దుఃఖం కలిగింపని అంటే అపతికి అంటే భర్త కానటువంటి వ్యక్తికి, మరియు దేవరుడు అంటే మరిది, భావమరిది కానటువంటి వ్యక్తికి దుఃఖం కలిగించేటువంటి, పతికి దేవరునకు దుఃఖం కలిగింపని అంటే వాళ్ళకి కలిగిస్తుంది కానీ వీళ్ళకి కలిగించదు అని అభిప్రాయం. ఓ స్త్రీ, నీవు ఈ గృహాశ్రమున పశువుల కొరకు శివా కళ్యాణము ఒనర్చు దానవు, సుయమ బాగుగా ధర్మ నియమముల వర్తించు దానవు, సువర్చాహ రూపవతివి, విద్యాయుక్తవు, ప్రజాపతి ఉత్తములగు పుత్ర పౌత్రాదులతో గూడిన దానవు, వీరసూహు వీరులు శూరులునైన పుత్రులను కనుదానవు, స్యోనా పతికి దేవరునకు సుఖము నిచ్చుదానవునై ఏధి వర్ధిల్లుము. ఇయము ఈ గార్హపత్యము గేహస్థ సంబంధమైన అగ్నిహోత్రమును సపర్య సేవింపుము. ఇక్కడ ఉన్నటువంటి రహస్యం చాలా లోతైనటువంటిది, పట్టుకోండి. ఈ గృహాశ్రమమున పశుభ్య, మునిశేఖర్ గారి ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు ఏంటంటే, మీరు అడిగినటువంటిది ఏం చేయాలి ఆంతరికంగా బాహ్యంగా అన్నదని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్త్రీలకు వాళ్ళని ఏ రకంగా తీరిక లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, ఈ సంతానోత్పత్తిని కనడం, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడం,
అల్లారు ముద్దుగా వాళ్ళని పెంచడం అనేటువంటి వైవిధ్యంతో స్త్రీకి తీరిక లేదు అనేటువంటిది ఆ రహస్యం. ఇంకా దానికి తోడుగా ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే పశువులను, పెంపుడు జంతువులను మీరు ఎవరైతే ఉత్తరవేది వివాహం చేసుకొని ఉత్తర వీధి కార్యాన్ని ముగించుకొని అమ్మాయి ఇంటి నుంచి అంటే వివాహమైన స్థానము నుంచి అబ్బాయి ఇంటికి మొదటిసారిగా తిరిగి వచ్చేటువంటి ప్రకారం సంస్కార వీధిలో చూసినట్టయితే అక్కడ ఎక్కడైతే ఈ యొక్క యజ్ఞశాల ఉంటుంటుందో ఆ యజ్ఞశాలకు పక్కన గౌశాల ఉంటుంటది. ఆ గౌశాలలో ఉండేటువంటి ఆవుల యొక్క తీరును పరిచయం చేసుకుంటూ ఆ వ్యక్తి తన భార్యను ఇంటిలోకి తీసుకొస్తుంటాడు అన్నట్టుగా. అది మరి మీ ఇప్పుడు గోపిదేవ్ శాస్త్రి గారి సంస్కార విధి కానీ మరియు విశ్వామిత్ర గారి సంస్కార విధి కానీ దీంట్లో మాత్రం ఆ ప్రకరణం లేనట్టుగా నాకు అనిపిస్తుంది. మీ దగ్గర హిందీది ఉన్నట్టయితే తీయండి, నేను చూపిస్తాను. ఈ గోశాల పశువుల కొరకు పశువు సేవ చేయాలి. శివ కళ్యాణం మంచి చేయాలి, నీకు మంచి జరగాలి, నీ ఇంటికి మంచి జరగాలి, పిల్లలకు మంచి జరగాలి. కాబట్టి కళ్యాణం ఒనర్చు దానవు. సుయమ అంటే యమ నియమాలను ఆచరణలో పెడుతున్నప్పుడు బాగుగా ధర్మ నియమాలను వర్తించు దానం. అంటే యమ నియమాలను నిష్ఠగా శ్రద్ధగా అది ఆచరించే దానవు. సువర్చాహ మంచి వర్చస్సుగా తేజస్సు కలిగినటువంటి రూపవతి. అందుకే వారు ఏమంటారంటే ఆశీర్వదించడానికి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిపోయింది రండి అక్షంతలు వేయండి అని అన్నప్పుడు అక్షంతలు తీసుకొని వస్తుంటే ఆ అక్షంతలను ఇట్లా లేపినటువంటి ఆ వ్యక్తిని ఆ వధువు ఆపుతుంటది అన్నమాట తేజస్సుతోటి. ఇప్పుడైతే కళ్ళల్లో పడతాయని కళ్ళు మూసుకొని తలదించుకుంటుంటారు, పడేసుకుంటారు. అది కాదు. అక్కడ ఏమంటుంది అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఆశీర్వాదం ఇస్తున్నావు, నువ్వు అర్హుడవేనా అని ఆ యొక్క అమ్మాయి యొక్క చూపు యొక్క ఉద్దేశం. అక్కడ సమాధానం ఏంటంటే నీవు ఈ వేసేటువంటి ఒక్కొక్క బియ్యపు గింజ అక్షతలు ఏవైతే ఉన్నాయో మేము నడుచుకునేటువంటి నిజ జీవితంలో ఎప్పుడెప్పుడు ఒడదొడుకులు వచ్చినా మమ్మల్ని సవరించేటటువంటి సామర్థ్యం ఉంటేనే నీ అక్షంతలకు విలువ ఉంటుంది. బట్టిగా మా మీద తల మీద పడేసిపోవడం కాదు. అర్థమవుతుందా? ఆ రకంగా ఆ వర్చస్విత ఇది. వర్చస్వి రూపవతివి, విద్యావంతురాలివి, ప్రజాపతి ఉత్తములైనటువంటి నీ కడుపున పుట్టినటువంటి వాళ్ళు ప్రజాపతి అంటే ఉత్తములైనటువంటి. అక్షంతలకు ఇంత విలువ ఉందని ఈరోజు తెలిసింది స్వామి. అదే మరి ఇంకా రాను ప్రశిక్షణలో నేర్పిస్తాం. ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, దారి చూపిస్తున్నాడు నెమ్మదిగా మబ్బులు చెదరగొట్టి. అంతా చూద్దాం. అప్పుడు ఉత్తములకు పుత్రులు పౌత్రాదులతో ఇప్పుడు మదలస గారి యొక్క సంతానం ఏంటంటే వారు క్షత్రియ వంశంలో ఉన్నటువంటి వారి పడక గదిలో రహస్యం ఏంటంటే కుడివైపు ఏమో క్షత్రియులకు సంబంధించినటువంటి యుద్ధ నైపుణ్యాలకు సంబంధించినటువంటి సాహిత్యము మరియు ఆ యొక్క శత్రువులతో మిత్రులతో ఎట్లా వ్యవహరించాలనేది సాహిత్యం ఉంటుంటది. ఈ ఎడమ వైపు వేదము ఆ వైదిక సాహిత్యం పెట్టుకుంటుంటది అన్నమాట. ఇక వారికి అక్కడే పడక గదిలో ఇటువైపు ఈ సాహిత్యం, ఇటువైపు ఈ సాహిత్యం చదువుతుంటుంటది అనమాట. 6 సంతానాన్ని కన్నప్పుడు ప్రతిసారి వారిని మేల్కొల్పేది ఏంటంటే శుద్ధోసి, బుద్ధోసి, నిరంజనోసి, సంసార సంపర్క పరివర్జితోసి అని ఆత్మను లేపుతుంటేది. అందువల్ల 6 సన్యాసులైతే ఇక భర్తకు ఏంటంటే రాజ్యమేలుతూ ముసలితనం వస్తే అప్పుడు అంటారు దేవి మరి వారసుడు లేకుండా ఈ రాజ్యం పరాధీనం అవుతుంది, నేను వయోవృద్ధుడనై ఉన్నాను, నాకు వారసుడు కావాలి అని అంటే అని చెప్పేసి 7వ సంతానాన్ని అతనికి రాజవిద్య, విలువిద్య, యుద్ధ విద్య, ఏంటంటే మలకంబం ఇదేమంటారంటే కుస్తీ పడుతుంటారు కదా,
అటువంటి దాంట్లో ఏ రకంగా శత్రువుకు అవకాశం ఇవ్వకుండా ఏ రకంగా యుద్ధంలో గెలవాలనేటువంటి విద్యలతోటి ఆ సాహిత్యం చదువుకుంటూ ఒక రాజును తయారు చేస్తుంటది అనమాట. అగో ఆ స్త్రీ దగ్గర ఇంత విద్య ఉన్నది, నైపుణ్యం ఉన్నది, కానీ ఇవేవి తెలియవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇటువంటి విద్యను బోధించేవారు లేరు కాబట్టి ఒంటి మీద ఉన్న బట్టలు చింపుకుంటా కొంతమంది, ఆ ఒంటి మీద ఆ బట్టలు చింపులు కూడా లేకుంటే కొంతమంది బాడీ పెయింటింగ్ వేసుకుంటూ తిరుగుతున్నారు. అది ఇంకొంతమంది, అది మన దేశంలోకి రాలేదనుకోండి ఇంకా, కాకపోతే ఇది జరుగుతున్నది ప్రపంచంలో. అంటే విద్య లేనప్పుడు ఇక అవిద్య వైపే పోతుంటది సమాజం. అది విషయం. వీరసుహు, వీరులు శూరులు కనాలని. ఈ యొక్క వీరసుహు అన్న దానికి అర్జునుడు యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయాలని చెప్పేసి శ్రీకృష్ణుడు సంకల్పబద్ధం చేసిన తర్వాత అర్జునుడిని సామంత రాజులను కూడగట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ తయారు చేస్తుంటాడు. అవుతుంటది ఏంటంటే మణిపూర్ రాజకుమారి ఏమంటారు ఉలూపి పేరు విన్నరా? అర్జునుని యొక్క భార్య. ఆమెకు పుట్టినటువంటి వాడే బర్బరీకుడు. ఆ బర్బరీకుడిని ఎట్లా తయారిస్తుందంటే, ఆ బర్బరీకు యొక్క ఉద్దేశం ఏంటంటే అర్జునుని ఓడించాలి. అర్జునుడు ఎవరో తెలియదు బర్బరీకు, కానీ ఆ బర్బరీకు అర్జునుడి కుమారుడే. ఆ యొక్క ఈ బర్బరీకు ఈ ఉద్దేశం ఎందుకు పెట్టింది వాళ్ళ అమ్మ అంటే, ఆమె వాళ్ళ నాన్నకు ఒకే ఒక్క కుమార్తె. వాళ్ళ నాన్నకు ఏంటంటే నాకు కుమారులు ఉండాలని ఎంతో కోరిక ఉంటుంది, కానీ కుమారుడు పుట్టలేకపోతుంటాడు. ఈ అమ్మాయిని మొగవేషంలో పెంచి యుద్ధ నైపుణ్యం అంతా చేయించి యువరాజుగా అందరికి పరిచయం అయిపోతుంది. అది కుమారి అనే ఎవరికి తెలియదు అనమాట. ఈ యొక్క రాజసూయ యాగం చేయడానికి సామంతరాజులను కూడగట్టడానికి అర్జునుడు అక్కడికి మణిపురం వెళ్ళినప్పుడు ఇతని గురించి విన్నటువంటి ఎవరు వస్తున్నారు అంటే వాళ్ళంతా గూఢాచారులు చెప్తుంటారు కదా, ఈ రకంగా రాజసూయ యాగం గురించి అర్జునుని వస్తున్నాడు ఇక్కడ మన దేశానికి, మనల్ని కూడా వారితో ఏకీభవింప చేసుకోవడానికి, ఎవరైతే ఏకీభవించారో వారితో యుద్ధం చేయాల్సి వస్తుంటది అని చెప్పేసి ఈ రకంగా మన దగ్గరికి వస్తున్నాడు సౌమనస్య పూర్వకంగా. అతడు వీరుడు, శూరుడు, ధీరుడు అని చెప్పేసి అతని గురించి ఎంతో చెప్తుంటాడు. చెప్తుంటే ఇక ఈమెకు పెళ్ళిడి వయసు వచ్చింది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. అతని ముంగట స్త్రీగా నటించడానికి పోతే నటన రాదు కదా. ఇన్ని రోజులు దాదాపు 20-25 సంవత్సరాలంతా మగవేషంలో ఉండి ఆ యుద్ధ నైపుణ్యాలతో ఉన్నటువంటి ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఇతనితోటి స్త్రీగా కనపడాలంటే ఆమెకు రాలేదు. అయినా సరే ఒప్పుకున్నారు. వారు ఒక చిన్న యుద్ధం చేస్తే దాంట్లో ఆమె ఈ తలకు ఇదైతే సిగ ఏదైతే కట్టుకుంటుందో ఆ సిగ చేయి తగిలి ఊడిపోయింది అనమాట, వెంట్రుకలు కనబడ్డాయి. అంటే నువ్వు రాకుమారుడివి కాదా అని అంటే కాదు అని చెప్తుంది. మరి ఏంటి అంటే నేను ఇట్లా కుమారుని, మా నాన్న నన్ను ఇట్లా పెంచాడు అని అంటే, మరి ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటంటే నేను పెళ్లి నన్ను ఎవరైతే ఓడిస్తారో నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను, ఇదే నా సంకల్పం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఆమె అంటుంటుంది. అదే విషయం తీసుకొచ్చి అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తుంటారు. మనకింత మంచి వరుడు ఎక్కడ దొరుకుతున్నాడు. ఇక పెళ్లి అయిపోతుంటది. అక్కడ కొన్ని రోజులు ఉంటుంటారు అనమాట. ఉన్నప్పుడు రాజు కాబట్టి, ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న రాజు కాబట్టి అర్జునుడు సేనాపతి కొంతమంది గూఢాచారులతోటి అక్కడికి పోతే ఈ సేనాపతికి ఈ రాకుమారి నైపుణ్యాన్ని, యుద్ధ కళను అన్ని చూసి మోహితుడవుతుంటాడు అనమాట. ఈ సేనాపతి ఏమంటాడంటే, నేను పెళ్లి చేసుకుంటాను మనసులో పెట్టుకొని యుద్ధానికి అర్జునుడు పోతా అంటే అతనితో సైనికులను పంపించి అతను యుద్ధం చేసుకుని అర్జునుడు వచ్చే సమయానికి, ఎందుకంటే ఈ సేనాపతిని రాకుమారి ఇష్టపడదు, కానీ సేనాపతి రాకుమారిని ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఈ అర్జునుడు యుద్ధం చేసుకొని భవనంలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ యొక్క ఉలూపి పడుకున్నటువంటి పడక గది కిటికీలోంచి దూకిపోయేటట్టుగా అది అతను ఏర్పాటు చేసుకున్నాడు, అర్జునుడికి కనబడాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాకుమారికి వేరే ఒకరితోటి అక్రమ సంబంధం ఉన్నది అనేది అతను నిరూపించాలనుకున్నాడు. అది అక్కడ అర్జునుడు వస్తున్నప్పుడు ఆ కిటికీ నుంచి దూకిపోతున్నది కనబడుతుంది అర్జునుడికి. కనబడగానే అర్జునుడు అసహించుకుంటాడు అనమాట. నేను ఉండను, నువ్వు వద్దే వద్దంటే, నేను వస్తాను, పెళ్లి చేసుకున్నారు కదా తీసుకెళ్లాలంటే నాకు వద్దే వద్దనంటే, ఎందుకు వద్దనంటే నువ్వు ఇలాంటి దానివి, నీ గదిలోంచి నేను పోతున్నది చూశానని చెప్పేసి అతను అంటాడు. అంటే
నువ్వు వచ్చే వరకు నేను అసలు నాకు అమ్మాయినన్న సంగతిని మా రాజ్యంలోనే ఎవరికి తెలియదు. అటువంటిది ఇటువంటిది ఎట్లా ఉంటుంటది అక్రమ సంబంధం అని చెప్పేసి రాజపురోహితులు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. అయినా ఈ చరిత్రహీనతను నేను మా ఇంటికి తీసుకెళ్ళనని చెప్పేసి అర్జునుడు ఉలుపురి వదిలిపెడతాడు. వదిలిపెడితే అప్పటికి వాళ్ళ శోభనం అయిపోయింది కాబట్టి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుకు ఎలా నేర్పిస్తుందంటే నువ్వు అర్జునుడిని ఓడించాలి అంతే అని ఆమె మనసులో నింపి ఆ విషయాన్ని బలపరిచి ఎండలో నిలబెడుతుంది, ఇసుకలో నడిపిస్తుంటది, కఠోరమైనటువంటి తపస్సు చేయించి ఎంతటి బలశాలినైనా ఓడించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని సిద్ధం చేస్తుంటారు అనమాట. అదే మహాభారత యుద్ధం వచ్చేసరికి ఇక అందరి గురించి తెలిసిన తర్వాత బర్బరికుని గురించి తెలుసుకొని శ్రీకృష్ణుడు వచ్చి అడుగుతుంటాడు, మరి నువ్వు ఎవరి పక్షాన చేస్తూ ఉంటాయి, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి పక్షాన నేను యుద్ధం చేస్తా అని అంటాడు. అంటే మరి నీకు ఎవరు కనిపిస్తున్నారు, కౌరవులు పాండవులలో ఎవరు కనిపిస్తున్నారు అని అంటే ఈ యొక్క పాండవుల వైపు భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు కదా, నేను అర్జునుడిని చంపాలి, నా ఉద్దేశం అర్జునుడిని చంపాలి, కాబట్టి నేను కౌరవుల పక్షాన ఉంటాను అంటాడు. అని ఇంకా ఆ రకంగా అనగానే శ్రీకృష్ణుడు కొన్ని విషయాలు చెప్పేసి, మరి నేను ఇవన్నీ విషయాలు చెప్పాను కదా, నీకు మంచి జ్ఞానోదయం కలిగింది కదా, నాకు గురుదక్షిణ ఇవ్వవు అంటే మీకేం కావాలో కోరుకోవాలంటే నాకు నీ శిరస్సు కావాలంటాడు శ్రీకృష్ణుడు. అంటే ఇక అయిపోయింది, ఇక యుద్ధం చేయలేడు కదా, శిరస్సు కావాలంటే బర్బరీకుడు చంపుతారనమాట. ఆ బర్బరీకు చంపే కంటే ముందు నా చివరి కోరిక ఒకటి ఉన్నది, ఏంటంటే నేను ఈ మహాభారత యుద్ధాన్ని నా కళ్ళారా చూడాలి అని అంటాడు. తథాస్తు, దానికే ఉందని చెప్పేసి ఆ యొక్క కురుక్షేత్రం ఆ యొక్క ఆ మైదానంలో ఒక పెద్ద గుట్టు ఉంటుంది దాని దగ్గర, దాని మీద పెడతాడు అనమాట తన శిరస్సును. ఇదంతా ఉత్తర రామాయణంలో వస్తుంది. అంటే ఇది భారతం కదా ఆచార్య, రామాయణం ఉండకూడదు? భారతంలోని విషయం కదా. అదే ఉత్తర భారతంలో వస్తుందేమోనండి, దాన్ని పొరపాటు స్త్రీ దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు ఇచ్చాడో భగవంతుడు, దాన్ని దుర్వినియోగం చేయటమే అవుతుంది విషయం అవగాహన లేక. ఓం ఓం ఇదంతా ఉత్తర రామాయణం కాదు, మహాభారతం, ఉత్తర మహాభారతంలో వస్తుంటది. ఇదంతా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంటది. ఇక మనకు విఘ్నం వచ్చింది దీనికి, ఇది ఎన్నెన్నో జన్మల బంధం మనకి ఉంది. ఇప్పుడు ఈ వీరుల్ని అంటే స్త్రీ కావాలనుకుంటే తన సంతానాన్ని ఎలా తయారు చేస్తుంది అన్నదానికి ఈ దృష్టాంతం చెప్పడం జరిగింది. శూరులు వీరులనైన పుత్రులను కనుదానవు కంటే అందుకే అథర్వవేదంలో దయానంద సరస్వతి అగ్నిహోత్రం అజ్ఞాదాన ప్రకరణంలో చెప్పింది ఏంటంటే భూర్భువః స్వహ, ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురా, లేదా గ్రత దీపం ముట్టించుకో అనేటువంటి ప్రకరణం ఎక్కడైతే మొదలుపెట్టిండో ఈ అభిప్రాయానికి వేదమంత్రం అథర్వవేదం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రములు చెప్తుంది ఏంటంటే అవీరగ్ని, అంటే అవీరులను, ఎవరైతే రోగగ్రస్తులు ఉంటారో, ఎవరైతే కుంటి గుడ్డి గూని మూగ ఇటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళను లెక్క చేయకుండా గర్భపాతం చేసేటువంటి వీరులను మాత్రమే కాపాడేటువంటి ఓ స్త్రీ అని చెప్పేసి ఆ అథర్వవేద మంత్రంలో ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకంలో ఆ మంత్ర వ్యాఖ్యాన సహితంగా వస్తున్నది. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నానంటే వీరసూహు, నీ సంతానం ఎటువంటి వారంటే శూరులు వీరులనైన పుత్రులను కనుదానవు, స్యోనా పతికి దేవరునకు సుఖమునిచ్చుదానవై. ఇక్కడ ఈ రహస్యం ఇది తెలుసుకోవాలి. పతికి దేవరునకు అంటే పెళ్లి చేసుకున్నది ఒకరినైతే ఇంకొకరిని పెళ్లి చేసుకొని వారికి ఎందుకు సుఖాన్ని ఇస్తుంటది? అదే రహస్యం. ఇది వేద సిద్ధాంతం. దీని యొక్క రహస్యం ఏంటంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం ఏంటంటే కామెడీ విత్ షో కపిల్ శర్మది వస్తుంటది కదా హిందీలో. దాంట్లో ఒక రోజు కామెడీ చూపిస్తున్నది ఏంటంటే అతను పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లిలో ఒకతను కూర్చున్నాడు, శోభనం గదిలోకి ఇంకొకతను వచ్చాడు. అతను మొట్టమొదట ఆవిడ ముఖం మీదకి వెళ్ళి వాళ్ళు బురకా వేస్తుంటారు అనమాట, పరద వేసుకుంటారు అనమాట. ఆ పరద తీసేసరికి
ఇతను చూస్తుంది, చూసి అరుస్తుంది, నువ్వెవడవరా అని అంటది. అంటే నేను నీ భర్తను అంటది. మరి నువ్వు పెళ్ళిలో కూర్చోలేదు కదా అంటే, పెళ్ళిలో మా స్నేహితుడు కూర్చున్నది అంటే, పెళ్ళిలో మీ స్నేహితుడు నాకు అది తాళి కడితే మరి నువ్వు ఇక్కడ శోభనానికి నువ్వెందుకు వచ్చినవురా అని అంటే, అప్పుడు తాళి కట్టడానికి సమయం లేదని. నువ్వేం చేస్తున్నావు ఆ సమయంలో అంటే, వంటవాడిని పిలుచుకొస్తే వాడు కాజు బాదం అన్ని దొంగతనం చేస్తాడు, నూనె నెయ్యి డబ్బాలు దొంగతనం చేస్తాడు అని చెప్పి నేను అక్కడ వంటగదిలో ఉన్నాను, అందుకోసమని నా స్నేహితుని కూర్చుని పెట్టాడు పెళ్లి పందిళ్ళు అని అంటుంటాడు. అంటే మరి ఇదే నాకు ఎవడైతే పెళ్లి చేసుకుని నేను వాడితో ఉంటానని అంటే, లేదు అట్లేం లేదు, వాడి పెళ్లిలో నేను కూర్చుంటాను, అది ఒకరికొకరి చెల్లుబాటు అవుతుంది. మనోరంజనం అర్థమైందా లేదు అందరికీ? ఆ రకంగా అన్నమాట. ఇక్కడ ఏంటంటే శ్యోన అన్న శబ్దానికి ఏంటంటే పతికి దేవరునకు సుఖమునిచ్చింది దాని. పతికి ఎట్లాగో సుఖమునివ్వాలి, దేవరునకు ఎప్పుడు అని అంటే పతి అసమర్థంగా ఉన్నప్పుడు, భర్త చనిపోయినప్పుడు, భర్త రోగిష్టి అయి సహకరించినప్పుడు అప్పుడు నియోగం గురించి చెప్పడం ఈ విషయం. ఇది అర్థం కాక మరి వారు సెకండ్ సెటప్ అని చెప్పేసి నన్ను ఒకసారి నాకు ఏంటంటే చుక్కలు కనబడ్డాయి, ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఈ రకంగా అర్థమవుతుంది అని చెప్పేసి, అందుకనే ఈరోజు ఈ సెకండ్ సెటప్ అనే పదం తీసుకొని చెప్పడం జరిగింది. అందుకని సెకండ్ సెటప్ వేరు, ఇది వేరు. ఏది వర్ధిల్లము ఇమం, ఈ యొక్క గార్హపత్యం గృహస్థ సంబంధమైనటువంటి అగ్నిహోత్రమును సపర్య సేవింపుము, ఈ రకంగా చేయాలని చెప్పేసి స్త్రీని వ్యస్తంగా ఉంచడం. అగ్నిహోత్రం పంచమహాయజ్ఞాలు. ఇప్పుడు అసలైనటువంటి గృహిణి యొక్క లక్షణాలు ఏంటంటే ఈ మంత్రము మరియు ఇంకా వేరే మంత్రాల యొక్క అభిప్రాయం దయానంద సరస్వతి పురమాయించింది ఏంటంటే, ఇంటిలో ఈ ఇంటి విషయము స్త్రీది కాబట్టి ఇంటి లోపల అగ్నిహోత్రం ఎప్పుడు ఆగిపోకూడదు. అందుకే గృహాశ్రమ ప్రకరణంలో అగ్నిహోత్ర సందర్భంలో రాస్తున్నది ఏంటంటే, ఈ యొక్క అగ్నిహోత్రం చేసే సమయానికి స్త్రీ కానీ పురుషుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరి స్థానంలో ఇద్దరు లేకుండా ఎవరో ఒకరు ఉన్నట్టయితే ఇద్దరి తరపున ఒక్క మంత్రాన్ని 2 సార్లు చదివి ఒక్క ఆహుతిని 2 సార్లు ఇవ్వాలి. ఇద్దరి తరపున ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిస్తేనే ఒక ఆహుతి అనేది వంటిది సారాంశం. ఇక అసలైనటువంటి ఇప్పుడు ఈ ప్రకరణంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇల్లు స్త్రీది కాబట్టి ఇంటిలో అగ్నిహోత్రం జరగకుండా ఈ యొక్క సువర్చలమ్మ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుని గురించి చెప్తున్నప్పుడు సూర్యోదయ సమయాన సూర్యాస్తమయ సమయాన అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు ప్రతి ఒక్కరిని పరమేశ్వరుడు అనేటువంటి విషయాన్ని విప్పడానికి వారి ప్రయత్నం చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. ఆ యొక్క రహస్యం ఏంటంటే, అగ్నిహోత్రం చేసిన తర్వాతనే మనం తినేటువంటి అన్నాన్ని బలివేష దేవ యజ్ఞంలో ఆహుతి ఇచ్చిన తర్వాత పరీక్షించుకున్న తర్వాతనే మనం తినాలి అనేది అమ్మగారు చెప్పాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రకరణంలో ఏంటంటే, అగ్నిహోత్రం స్త్రీ యొక్క బాధ్యత. పంచమహాయజ్ఞాలు పురుషుడు బయటవాడు కాబట్టి అతను ఉద్యోగం వ్యాపారం చేసుకుని సంపాదించుకొని తీసుకొస్తుంటాడు కాబట్టి ఇంటిలో ఉండేటువంటిది, ఈ ఇంటిలో పంచమహాయజ్ఞాలు తప్పనిసరిగా జరగాలి. అంటే ఈవిడ ఇల్లు వదిలి పుట్టింటికి పోవడం కానీ, ఇక తల్లిదండ్రుల నుంచి అత్తమామల నుంచి వేరే కాపురం పెట్టడం కానీ, ఇంకా ఏది చేసినా కూడా ఈ ఇంటిలో అగ్నిహోత్రం సమయానికి స్త్రీ ఇల్లు చేరుకోవాలి. అందుకే దయానంద సరస్వతి దానిలో రాస్తున్నాడు వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా, నేను లేనటువంటి సందర్భంలో ఇంటిలో ఎవరైనా అతిథులు వచ్చి ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళారా అని అడుగుతాడు. నేను ఇంటిలో లేనటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇల్లు నాది, ఇంటికి యజమానుడు నేను కాబట్టి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం లభించకపోతే నిన్ను కాదు నన్ను అంటారు. ఓ దేవి, మరి నేను ఇంటిలో లేనటువంటి సందర్భంలో ఎవరైనా అతిథి వచ్చి, భిక్షగాడు కానీ ఎవరైనా కానీ వచ్చి మన ఇంటి నుండి భిక్ష గ్రహించకుండా ఊరికే వెళ్ళారా అని అడుగుతాడు. అంటే స్త్రీకి ఎంత బాధ్యత ఉంటుందో గమనించండి. భాగ్యలక్ష్మమ్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రకరణంలో మరి ఏదైనా తెలిసి తెలియక ఏమైనా చెప్పుంటే నన్ను హెచ్చరించండి. ఎందుకంటే నాకు మరి మీరేమో ఆ గృహాశ్రమం నుండి వస్తున్నారు, నేనేమో బ్రహ్మచర్య ఆశ్రమం నుండి వస్తున్నాను. కానీ మరి బ్రహ్మచారి గృహాశ్రమంలోకి చెప్పడం
ప్రభాకర్ గారు ఏమైతే చెప్పలేదు కదా. అలాంటిది ఏం లేదు ఆచార్యజీ, అలాంటిది ఏం లేదు అని మనకు స్వామి. అవసరం చెప్తున్నారు. గృహస్థంలోని అతి సున్నితమైన విషయాలను కూడా స్వామి మాకు తెలియకుండా ఉండేవి కూడా మీకు తెలిసినాయి స్వామి. ఇది సాహసమైన పని, ఎవరితోటి కాదు సామాన్యంగా. అదే అంటున్నాను, ఎందుకంటే ఇది 4వ సముల్లాసం ఈ ప్రకరణం వస్తున్నది నాకు భయం వేసింది అనమాట. నేను న్యాయం చేయగలుగుతానా లేదా అని చెప్పేసి చాలా ఆలోచించి, ఎందుకంటే మళ్ళీ మనోహర్ ఒకడు వెనక తగులుకున్నాడు కదా, మరి అతనికి సమాధానం చెప్పాలి, మళ్ళీ మిగతా వాళ్ళకి దారి చూపెట్టాలి కదా. అందుకని భయపడి ఆలోచించి చెప్పాను. ఈ సముల్లాసం అయిపోయే వరకు ఇది ఉంటాయి కదా ఆచార్య. అది అయిపోతుంది, ఇంకో 2 వాణినే భగవంతుడి వాక్ అయినప్పుడు ఇంక అందులో ముందానికి మించి అంత సాఫీగానే ఉంటుంది ఆచార్య. అమ్మగారు అన్ని మంచిగా కానీ చెప్పడం రావాలి కదా, అభివ్యక్తపరచడం. అదే ఏంటంటే మీకు ఇచ్చాడు. కత్తి మీద సాము లాంటిది ఇది. అవును చాలానే, కానీ దాన్ని అధిగమించేటటువంటిది ఇక్కడ ప్రకరణం నియోగం దేవిదాస్ గారికి అర్థమైంది. సెకండ్ సెటప్ అందుకే చెప్పారు కదా విడమర్చి, ఎక్కడికో పోయింది కదా. ఇంకా లోతుకు తీసుకెళ్ళడానికి ప్రశ్నలని వస్తున్నాయి మీకు. కానీ వారు ప్రశ్నించడం వల్ల, వారు అలా అనడం వల్ల చాలా మంచి విషయాన్ని వ్యక్తపరచడానికి అవకాశం దొరికింది. అదే తెలవని విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం, ఇతరులకు ఉన్న సందేహాలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఓం స్వామి, మీరు ఈ దేవుడు నా చేత ఇవన్నీ చెప్పిస్తున్నాడు అని అంటుంటారు కదా, ఇంతవరకు ఎవరు చెప్పలే, మీరే ఎలిజిబిలిటీ అని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు స్వామి. నన్ను అట్లా ఎక్కించకండి, నన్ను పొగడకండి, నాలో అహంకారం వస్తే మీకు లేదు వాస్తవం స్వామి. ఎవరు ఇంత లోతుగా ఎవరు చెప్పలేరు స్వామి. సత్యార్థ ప్రకాశాన్ని అంతే పైన అట్లా చెప్పుకుంటా వెళ్ళే వాళ్ళే గాని లోతుగా అంతరార్థాన్ని కూడా నిగూఢంగా చెప్పేది నేను చూడలేదు. అందుకు చెప్తున్నా, ముఖ ప్రశంస కాదు, యూట్యూబ్ లో కూడా వీడియోలు చూస్తున్నారు కదా, అందరికి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా సార్. చాలా ధన్యవాదాలు. ఆధ్యాత్మిక విషయాల్లో ఇవెందుకు అన్నట్లు కొందరికి సందేహాలు ఉంటాయి కదా. ఇది కూడా ఒక ముఖ్యమైన జీవన విధానం కాబట్టి. నమస్తే, సమయం అయిపోయింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళి. నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఎన్నో విషయాల్లో అనేకమైన సందేహాలను మనం తీర్చుకున్నాం. ముఖ్యంగా నియోగం పైన ఉన్న సందేహాల గురించి విపులంగా, సంక్షిప్తంగా, దాంట్లో ఎలాంటి ఉన్న సందేహాలన్నీ ఆచార్య గారు ద్వారా, ఇక్కడ సత్యార్థ ప్రకాశం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత స్త్రీ శక్తి స్వరూపిణి తన సంతానాన్ని ఎలా అనుకుంటే అలా తీర్చిదిద్దగలదు, తయారు చేయగలదని విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. వీరులను కావాలన్నా, శూరులు కావాలన్నా, ఒక మహా పండితుడు కావాలన్నా అదంతా స్త్రీ చేతిలోనే ఉందనే విషయాన్ని కూడా మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. అందుకే స్త్రీని మాతృశక్తి అని అంటారని నాకు కూడా ఇప్పుడే విషయం తెలుసుకున్నాను. ఈ మాతృశక్తి అనే పదం వింటుంటిమి, కానీ స్త్రీలో ఇన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను బాలరాజు గారు గృహిణి ఇంటి పనిలో వ్యక్తంగా ఉండుట ద్వారా అనేకమైన శక్తి సామర్థ్యాలు సంపాదిస్తుందని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఇన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నందుకు ఈ ఎపిసోడ్ని మనం అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్ నొక్కి అందరికీ అందించే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళమే లాభాన్వితులం కాకుండా అందరికీ చేరవేయాలని నేను కోరుతున్నాను. ఇది ఆచార్య గారికి ఆచార్య సృష్టి నిర్మాణానికి స్త్రీ ఎంత బలమైన శక్తో బాగా వివరించారు ఆచార్జీ. ఇది అతడు షేర్ చేయడానికి ఇస్తలేడు, మీరు ఎవరు అంటున్నారు కానీ ఒక్కరు షేర్ చేస్తలేరు. ఆ పుష్పమ్మ గారు ఒక్కరే చేస్తున్నారు. అని మన గ్రూపులలో అన్నిలలో దేంట్లో ఉన్నారో దాంట్లో చేయండి, చేస్తే తెలుస్తుంది కదా. ఆచార్యజీ అందరూ డబుల్ పెట్టేసరికంటే విసుకుంటారు కదా ఆచార్యజీ. అందు గురించి అనేసి మీరు పుష్పమ్మ గారు మీరు చేస్తున్నారు కదా, అందుకోసం చేయట్లేదు ఆచార్యజీ. అయితే నేను వారికి ఫోన్ చేసి మరీ చేయించుకుంటున్నాను. ఈ 2 రోజుల నుంచి అతడు బంద్ చేసిండు, ఎందుకు ఇస్తలేడో తెలుస్తుంది.
షేర్ చేస్తాం స్వామి, మిగతా గ్రూపుల్లో కూడా అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాం. సరే సరే. బాలాజీ గారు విషయం అర్థమైందా? మరి దేవిదాస్ గారి లాగా మీకు ఒకటి అర్థమైందా? ఫోన్ పని చేస్తలేదు ఒకసారి ఇట్లా పని చేస్తలేదా? అర్థం చేసాం, బాగుంది ఈరోజు. సరే సరే. ఈ జీవితంలోని ఈ సున్నిత విషయాలను కూడా విపులంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఆదివారం ఎవరున్నారో చేయించాలని మనవి. వాళ్ళ పుష్ప గారు అనుకుంటండి, వారు రాలేదు కదా. రజనీ గారు చేపిస్తారేమో. ఉన్నారా? నేను చేపిస్తున్నా ఆచార్జీ. చేయించాను. చేయించండి, ఎవరైనా పర్వాలేదు. మునిశేఖర్ గారు చేయిస్తారా? మునిశేఖర్ గారు చేపిస్తారా? చేయించండి మునిశేఖర్ గారు. స్వామి ఇంకా నేను గోపదేవ శాస్త్రి దాంట్లోనే ఉన్నా స్వామి, కొత్తది మీరు ఇంకా ఫాలో. అదే ఛాన్స్ అండి, ఏదో ఒకటి చేయిస్తుంటే మీకు తెలుస్తూ ఉంటది కదా. పుస్తకం ఉందేమో చూడండి, చూసి చేయించండి, చూస్తూ చేయించండి. ఈ రోజుకు మన విజయదుర్గమ్మ గారే చేయించండి, నెక్స్ట్ ఆదివారం నేను చేయిస్తాను. సరే సరే సరే, మంచి. అలాగే విజయదుర్గమ్మ గారు కెమెరా ఓపెన్ చేయండి, చెప్పండి. వైదిక సంధ్య చేయిస్తున్నారు. ఓం నమస్తే అండి. ఓ ఓం అమృతోపస్తనమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. సత్యం యశః శ్రీర్మయి శ్రీశ్రయితాం స్వాహ. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఋతం చ సత్యం చ అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాత్ తపసోద్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది. సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్వయత్. దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదోస్వః. ఓం శన్నో దేవీరవిష్టయ. ఆపో భవంతు పీతయే. సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచీదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితరేషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతి హృదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా సనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఇషుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా సనిరిషవః.
तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः ॐ ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषाग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः ॐ वोर्ध्वादिक् बृहस्पतिः अधिपतिः वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धु दुरितत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतः सुषच्चः उदुच्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं वद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताच्चक्रमच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं पब्रवाम शरदः शतम् अदीनास्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ सन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शम्योरविस्रवन्तु नः ॐ वोद्भवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం సన్నో దేవీరభీష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ओम शांति शांति शांति. नमस्ते आचार्य जी, सभेभ्यो नमो नमः. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. అమ్మగారు ధన్యవాదాలండి విజయ దుర్గ గారికి, చక్కగా చేయించారు. దీన్ని షేర్ చేద్దాము, మళ్ళీ అందరము ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాము. చాలా ముఖ్యమైనటువంటి ఈ వీడియోని స్త్రీ కూడా గుర్తించాలి, తన పరిధి ఏమిటి అనేటటువంటిది ఆలోచన చేసినప్పుడు మాత్రమే దీన్ని పట్టుకోగలుగుతారు. ఏంటో అనుకుంటారండి స్త్రీలు, మనం ఏంటో బానిస బ్రతుకులు అయిపోయినాయి అని, వాస్తవాలు తెలియక. కానీ వాస్తవంగా పురుషుడే సంపాదించి పెట్టి ఈ గృహస్థ జీవితంలో పిల్లలకి భార్యకి అన్ని ఏర్పరిచి యాంత్రికంగా జీవిస్తున్నాడు అనేది స్త్రీ తెలుసుకోలేకపోతుంది. ఏదో మేము బానిస బతుకులయ్యి మా జీవితాలన్నీ నాశనం అయిపోయి మేము ఏదో ఉద్యోగం చేసి సంపాదించి మేమేదో మా శక్తి మేము నిరూపించుకోవాలనుకుంటున్నారు. అది వాస్తవం కాదని అర్థం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అవును అవును, కాబట్టి అందరూ తెలుసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి గుర్తించినప్పుడు ఇంకా బయట చేయవలసిన అవసరం ఏమి ఉండదు కదండి, బయట చేసేటప్పుడు చెయ్యాలి. కానీ అవసరం ధన్యవాదాలు, మరీ మరి ఆచార్యజీకి ధన్యవాదాలు తెలియచేయాలి. నమస్తే ఆచార్యజీ. పొగడద్దమ్మ గారు, ఎక్కువ పొగిడితే పొగడటం కాదు ఆచార్యజీ, మాకు సంతోషం. మీకోసం కాదు ఆచార్యజీ, అది అందరికి తెలియాలి. వేరే వాళ్ళు కూడా మీరు ఎంత లోతుగా చెప్తున్నారు, మనం ఏం మిస్ అయిపోతున్నాం అనేది అవతరాలకు తెలియాలని మేము చెప్పటమే కానీ మిమ్మల్ని పొగుడుతున్నామని కాదు. మాదైతే వెనక ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి. అంతేనా శాంతి అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి, సా మాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః.
నమస్తే. నమస్తే ఆచార్య. దుర్గమ్మ గారు మీరు ఆచమన మంత్రం అమృతోపం తర్వాత ఓం షన్నో దేవి రభిష్ట చెప్పడం మర్చిపోతున్నారు.